ప్రతి మనిషి తన జీవితంలో ఎదురయ్యే కష్టాలను కన్నీళ్లను చూసి కలత చెందొద్దు. చిరునవ్వుతో కష్టాలను కన్నీళ్లను జయించాలి. అప్పుడే మనిషి జీవితానికి పరమార్థం. అనుకోని కష్టం వచ్చినప్పుడు ఆందోళన చెంది జీవితాలను మరింత ఇబ్బందులోకి వెళ్లేలా చూసుకోవద్దు. మనిషి జీవితంలో కష్టాలు సంతోషం రెండు వచ్చిపోతుంటాయి. నేను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా, అనేక సవాళ్లను ఎదిరించి గెలిచిన అని బంగారు, వజ్రాలు, ఆభరణాలు ప్రముఖ వ్యాపారవేత్త లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ సంస్థ అధినేత కిరణ్ కుమార్ అన్నారు. ఫిబ్రవరి 8న ఖమ్మంలో అట్టహాసంగా అతిరథ మహారథుల నడుమ ప్రారంభం కానున్న లలిత జ్యువెలరీ 60వ బ్రాంచ్ గ్రాండ్ ఓపెనింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందుకు సంబంధించి ఖమ్మం విచ్చేసిన కిరణ్ కుమార్ కెరటం న్యూస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో 60 బ్రాంచ్లు స్థాపించి అగ్రగామిగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. డబ్బులు ఎవరికి ఊరికే రావని, అందుకే తన కస్టమర్లకు బంగారు, వజ్రాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వారికి మిగతా దుకాణాల వారి కంటే ఎక్కువ రాయితీ ఇస్తున్నారన్నారు. కస్టమర్ తనకు దేవుడితో సమానమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ తో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి వనం నాగయ్య ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు కెరటం న్యూస్. డబ్బులు ఊరికే రావు, ఇక వృధా చేసింది చాలు, ఇకనైనా వాస్తవం తెలుసుకోండి అనేటువంటి పదాలు ఈ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో తన యొక్క ప్రపంచాన్ని సృష్టిస్తూ కిరణ్ కుమార్ గారు లలిత జ్యువెలరీ మార్ట్ అధినేత ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు దిగమింగి ఈ ప్రపంచానికి ఒక సరికొత్త నిర్వచనం ఇచ్చి కష్టం అంటే ఏంది, కష్టంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంది, కష్టంలో ఉన్నటువంటి త్యాగంలో ఉన్నటువంటి తీయదనం ఏందని తెలుసుకున్నటువంటి ఒక మహానుభావుడు. ఇప్పుడు ఆయన ఖమ్మంలో ఈ నెల 8వ తారీఖున సగర్వంగా తన యొక్క 60వ బ్రాంచ్ని ఆరంభించుకునేందుకు ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెరటం న్యూస్ కు ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. మొదటగా సారికి సగర్వంగా ఖమ్మం నుంచి కెరటం న్యూస్ తరఫున ఆ శుభాకాంక్షలు. వెల్కమ్ సార్. నమస్కారం. ఖమ్మంలో 60వ బ్రాంచ్ గా అడుగు పెడుతున్నారు. మీ విజయ ప్రస్థానం అనేది ఆదర్శం. ఎంతో మంది కష్టాల్లో ఉన్న వాళ్ళకి, కన్నీళ్ళు ఉన్న వాళ్ళకి ఒక విజయ ప్రస్థానం వైపు అడుగులు వేయాలంటే కిరణ్ సార్ని చూస్తారు. అసలు ఏంటి మీలో ఉన్నటువంటి ఇంత పట్టుదల కారణం ఏంటి? అది నిజంగా నాకే తెలీదు, కానీ ఒక విషయం మటుకు చెప్తున్నాను. ఎప్పుడైనా కూడా నీతిగా, నిజాయితీగా ఉంటే ఎక్కడికైనా ముందుకు వెళ్తాము. సో ఇది 60వ షోరూమ్ ఖమ్మంలో. మన సార్ చాలా నా గురించి చెప్పేశారు కాబట్టి నేను ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. ఇది 60వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. కానీ ఒకటి మీకు చెప్తున్నాను, ఏదైనా కూడా నేను చాలా విషయాలు చెప్తున్నా. అంటే మీరు చాలామంది మన ఛానల్, మన కెరటం న్యూస్ని చూస్తుంటారు. సో ఒక మాట ఏంటంటే, నీతిగా, నిజాయితీగా ఇది రెండు మటుకు దాన్ని పట్టుకొని దాన్ని వదలకుండా చూసుకుంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. తర్వాత నష్టం, లాభం, వ్యాపారం అన్నీ వస్తూనే ఉంటాయి. అన్నీ వచ్చినా కూడా, ఏది వచ్చినా కూడా మనము దీని నుంచి బయటికి వెళ్ళాలి. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. 100% అవుతుంది. రాత్రి అవుతుంది, పొగలవుతుంది, అన్నీ జరుగుతూనే ఉంది కదా. సో నేను కూడా చాలా ప్రాబ్లం చూసినాను. చాలా భయంకరమైన విషయాలన్నీ నాతో జరిగినాయి. కానీ ఏది ఎంత తట్టుకుంటా ముందరికి పోతానే ఉన్నాను. సో మీరు కూడా అందరూ అట్టే రావాలి. నాకుండే ఇదికి మీరు నన్ను చూస్తున్నారు కాబట్టి నేను ఒకటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకన్నా మీరు ముందుకు వెళ్ళాలి, నేను చూడాలి. సో మీరందరూ చాలా స్ట్రాంగ్గా వర్క్ చేయండి, నీతిగా, నిజాయితీగా ఉండండి. 100% ముందుకు వెళ్తారు. ఏం పట్టుదల అనుకున్నారో అది సాధించండి. ఎవరు చెప్పినా వినకండి. ఒకటే మాట మట్టు గుర్తుపెట్టుకోండి, డబ్బులు ఎవరికి ఊరికని రావు. సో వేస్ట్గా ఖర్చు పెట్టవద్దు. ఏం కావాలో అది తీసుకోండి. అమ్మ నాయన్ని బాగా చూసుకోండి. అంతకన్నా నేను చాలా అల్లక్కిని, నాకు ఇద్దరు లేరు. సో మీరు బాగా అమ్మ నాయన్ని బాగా చూసుకోండి, ఫ్యామిలీని చూసుకోండి. సో ఈ అందరు చూస్తుంటారు. సో దర్శకులు అందరూ ఉంటారు కాబట్టి వైఫ్ని, బిడ్డల్ని అందరినీ బాగా చూసుకోండి. ఇంకా మీ లలిత జ్యువెలరీ వచ్చేసింది. ఇంకా మీ డబ్బులు వేస్ట్ అవ్వకు. ఇప్పుడే వచ్చినాను, నేను జస్ట్ వచ్చినాను. ఇక్కడ రాగానే మా ప్రెస్ బ్రదర్స్ ఇక్కడ నన్ను పట్టుకున్నారు. నేను జస్ట్ కార్ దిగినాను. సో నేను అట్ట అనుకోలేదు వస్తాను అని చెప్పేసి సో చిన్న ఇంటర్వ్యూ ఇచ్చాను. సో అన్న వచ్చేసి లేదు పర్సనల్గా ఇవ్వాలి, అన్న చాలా బుక్ రాస్తున్నారు, నాకు కూడా బుక్ ఇచ్చినారు, నేను రాయాలని చెప్పేసి మీ గురించి. అంత పెద్ద మనిషిని కాదు, నా గురించి బుక్ రాయాల్సింది ఏం లేదు. కానీ చూద్దాం తర్వాత. సామాన్యుడు సాధించిన విజయ శిఖరానికి గుర్తు కిరణ్ కుమార్ సార్ అని సమాజం అంటుంది. నేను ఐకాన్ ఆఫ్ సక్సెస్ ఐకాన్ మీరు. ఎందుకంటే మీరు సాధించిన విజయం ఎంతో మంది నిరాశ్రయుతుడి, ఒక ఆవేదనలో ఉన్న వాళ్ళకి, కష్టాల్లో ఉన్న మనం ఏం సాధించలేము అనుకునే వాళ్ళకి ఒక విజయ శిఖరం లాగా, ఒక హిమ శిఖరం లాగా మీరు కనబడుతున్నారు. అయితే వాస్తవానికి
మీరు ఇంతగా కష్టాలు అధిగమించక అసలు డబ్బులు ఊరికే రావు అనే పదం ఎందుకు వచ్చింది మీకు అసలు? అది నాకు తెలుసు కదా, పుట్టుకతోనే తెలుసు డబ్బులు ఎవరికైనా రావు అని చెప్పేసి. సో ఇది పుట్టుకతో వచ్చింది, ఇది మీకు కూడా తెలుసు అందరికీ. సో మీరు దాన్ని ఫాలో చేయడం లేదు, ఫాలో చేయండి అంటున్నా, ఇంకేం లేదు. అంటే అత్యంత సామాన్య విషయం, తెలిసిన విషయాన్ని ఇంత బ్రాండ్ అంబాసిడర్కి ఎలా మార్చారు? దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టాను అందరికి చెప్పేదానికి. ఇంకా ఇంకా కొందరికైతే చెప్పాలంటే బుర్రలో ఎక్కడం లేదు, ఇంకా ఎక్కించాలి. డబ్బులు ఎవరికి ఊరికేం రావు, అది మాట గుర్తుపెట్టుకోండి. వాస్తవానికి 4 రాష్ట్రాల్లో మీ యొక్క ప్రపంచం చాలా హై లెవెల్లో చాలా వేగంగా అడుగులు వేస్తుంది. ఖమ్మంలో 60 బ్రాంచ్ పెడుతున్నారు. ఈ మొత్తం ఇంత బ్రాంచ్లో ఎన్ని వేల మందికి కిరణ్ సార్ ఉపాధి కల్పిస్తున్నారు? అంటే ప్రభుత్వాలకి ఉద్యోగాలు ఇంతగా కల్పించలేని ఈ సమయంలో కొన్ని 60 బ్రాంచుల్లో మీరు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు? డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 32,000 మంది లాస్ట్ ఇయర్ ఉన్నారు. సో ఈ ఇయర్ చూస్తే ఇంకా ఒక 5 షోరూమ్ 4 షోరూమ్ ఓపెన్ చేస్తాం ఇప్పుడు రీసెంట్ గానీ. సో కలిపితే 33,000, ఆల్మోస్ట్ 33,000 ఎంప్లాయీస్ ఉంటారు. సో ఉపాధి కలిసేది ఆ దేవుడు భగవంతుడు. నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చినాను అసలు ఒక్కొక్కసారి ఈరోజు కూడా అనుకుంటే ఇది నిజమా కళ అని తెలియదు, కాబట్టి వచ్చిన కూడా డౌట్ వస్తుంది నాకు. వాస్తవానికి ఇప్పుడు మీరు మీ యొక్క షోరూంలోకి అడుగుపెట్టేటప్పుడు ఇక్కడ ప్రెస్ జర్నలిస్టులు అంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు. మీ వెనకాల నడుచుకుంటూ వస్తూ మీరు ఒక్కసారిగా మెట్లకి నమస్కారం చేసి, అంటే అంత వినయం విధేయత ఉండబట్టే మీరు ఇది సాధించారని, ఇంత లక్ష్యాన్ని సాధించారు, ఇంత గొప్ప విషయాన్ని అంటే మేము అనుకున్నాం. అయినా సరే మీరు ఇంత ఉండి కూడా అంతగా నేలతల్లిని ముద్దాడి మీరు ఇట్లా రావడం, ఇది సామాన్యులకి సలహా ఏమంటారు మీరు? నేనేం లేదు, ఇప్పుడు మనం గుడికి వెళ్తాం, మీరు అన్నారు కదా, ఇప్పుడు మన గుడికి వెళ్తాము, ఇది నాకు ఇది గుడియే. సో తప్పకుండా నేను మెట్ల మీద కూడా దండం పెట్టేసి పైకి వస్తాను, ఏ షాప్లో పోయినా ఎక్కడ పోయినా కూడా. నేను చెప్పబోయేది ఒకటే, ఏ రోజు కూడా మీరు నేను ఓడిపోతాను, నా వల్ల కాదు అనే థింకింగ్ రాకూడదు. ఈ మధ్య చాలా దగ్గర వింటున్నాను, కొంచెం స్టార్టప్ చేసినప్పుడు డిస్టర్బ్ అవుతున్నారు. దాంట్లో ఏం లేదు, జరిగేదే వ్యాపారం. ఏదైనా కానీ మనం అనుకునే కదా, మనం ప్లాన్ చేసే కదా చేసాము. మనం ఏం ప్లాన్ లేకుండా టక్కని మనం ఏదో ఒకటి ఎవరు చెప్పిన వల్ల చేయలేదు కదా. సో ప్లాన్ పెట్టి చేసాం, దాన్ని సక్సెస్ చేయాలి. ఇప్పుడు ఇంతవరకు మీరు అమ్మ గురించి చాలా సందర్భాల్లో చూశాను. నేను స్వయంగా, ఎందుకంటే అనేక మంది జీవిత చరిత్రలు రాస్తుంటాను కాబట్టి మీ స్టోరీ కూడా నేను చూశాను. అనుకున్నా సార్ ఎప్పుడన్నా నాకు కలిస్తే నేను రాయాలనుకున్నా, మీకు చూశారు నేను రాసిన బుక్స్ కూడా. అయితే అమ్మ గురించి చెప్పారు, నాన్న గురించి చెప్పారు, మీ గురించి చెప్పారు. మీ కుటుంబంలో మీ మేడం గురించి, మీ పిల్లల గురించి కూడా ఒకసారి మా ప్రేక్షకులకు చెప్పండి. ఏం చేస్తారు? ఏముంది, నాకు 2 డాటర్ ట్విన్స్, 19 years రన్నింగ్. మా బాబు వచ్చేసి 8 years. సో మేము మొత్తం 5 మంది మేము కుటుంబ సభ్యులు. సో పాప 2 విదేశాల్లో చదువుతున్నాయి, ఇప్పుడే 3 నెలలు అయింది పోయేసి. బాబు వచ్చి చెన్నైలో చదువుతున్నాడు. సో వాళ్ళు కూడా చదివేసి కొంచెం వ్యాపారంలో వస్తే నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఖమ్మం జిల్లా ప్రజలకి కిరణ్ సారు అంటే ఏ టైప్ ఆఫ్ హైయెస్ట్ గోల్డ్ ఉంది? ఇక్కడ డైమండ్ ఉంది, అట్లాగే ఎంత సామాన్యులకి ఏ రేంజ్లో ఉంది, హై లెవెల్ పీపుల్కి ఏ రేంజ్లో ఉంది, అది కూడా కొంచెం రేట్స్ చెప్పండి. లేదు, అట్లా రేట్ చెప్పలేమన్నమాట, తూకాల్ని బట్టి. అంటే 2 గ్రాములో కూడా ఉంగరాలు ఉన్నాయి, 1 గ్రాములో కూడా ఉంది. సో అలా చెప్పలేను అనమాట. 100 గ్రాములు కావాల్సిన వాళ్ళు 100 గ్రాములు కొంటారు, గ్రామ్ కొనే వాళ్ళు గ్రామ్ కొంటారు. సో అన్ని రకాలుగా మనం పెట్టాల్సిందే షోరూమ్ కాబట్టి. సో ఇది లేదు అది లేదు చెప్పలేము. సో అన్నీ మీరు 10 లక్షలు కొనాలన్నా ఉంది, 10,000 కొనాలన్నా ఉంది. కానీ ఏంటంటే బంగారం రేటు బాగా ఎక్కిపోతుంది. నేను ఎప్పుడుకో తమిళ్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను, కరెక్ట్గా నాకు తెలిసి 8-9 months అయింది అనుకుంటాను. సో దాంట్లో చెప్పాను నేను, ₹1,00,00,000 అయిపోతుంది బంగారం అన్న. సో నియర్ బై ₹1,00,00,000 అయిపోయింది యాక్చువల్గా. ఏమంటే కస్టమ్ డ్యూటీ 9% తగ్గించారు. ఆ 9 లక్షలు మీరు ఈరోజు కలిపితే దాంట్లో ఈరోజు నిజంగానే చెప్పిన ఫిగర్ వచ్చేసింది. ఇప్పుడు చెప్తున్నాను, 100% ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ ఛానల్ మూలంగా, 100% కోటి కాదు, 1,25,00,000 అయిపోద్ది, అతి త్వరలో అయిపోద్ది. అది కొన్ని రీజన్స్ ఉన్నాయి, అది మీకు కూడా తెలిసి ఉంటుంది. నేను ఎవరి గురించి ఏం చెప్పలేను, చెప్పకూడదు కూడా. సో 100% గోల్డ్ రేటు ఎక్కద్ది. గోల్డ్ ఒకటే అన్ని కంట్రీస్, మనం కొనేది ఎంత, ఇండియా కొనేది ఇంపోర్ట్ చేసేది ఎంత, నథింగ్. కొన్ని వేల లక్షల టన్నులో అదర్స్ కంట్రీ కొంటున్నారు. సో గోల్డ్ డిమాండ్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఖమ్మంలో సగర్వంగా 8 లాంచ్ అవుతున్నారు. మా ఖమ్మం జిల్లా ప్రజలకి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకి కిరణ్ సారు మన షోరూమ్ ద్వారా ఏమైనా రాయితీ ఏమైనా ఇస్తున్నారు, సబ్సిడీ ఏమైనా ఇస్తున్నారు కొనుగోలు చేసేవాళ్ళు? మేము వచ్చాము కదా, ఇప్పుడు త్రిబుల్ రోల్లో వస్తున్నాము కదా, 1% ఇస్తున్నాము. సో అందరికి 1%, 60 షోరూంలో కూడా 1% డిస్కౌంట్ ఇస్తున్నాము. మామూలుగానే మా రేట్లు చాలా, మేము సంపాదించేది 3%. ఇంకా నేను ఆఫర్లు పెద్దగా పెట్టలేను, కానీ 1% ఇప్పుడు ఇస్తున్నాము. ఎందుకంటే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి. సో అందరు కూడా గోల్డ్ రేట్ చాలా ఎక్కిపోయింది. దానివల్ల కస్టమర్కి ఏదో కొంచెం బెనిఫిట్ అన్న నా వల్ల అయిన వరకు, అంటే ఒక
కొనే వాళ్ళకి అట్లీస్ట్ నేనేం చెప్తున్నానంటే మీరు టీ వేసుకున్నారు, నా వల్ల అయితే ఒక చిన్న బిస్కెట్ అన్న ఇచ్చినట్టు ఉంటుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కష్టం ఎంతున్నా, కన్నీళ్లు ఎంత వెంటాడుతున్నా, ఎన్ని ఆవేదనలు ఉన్నప్పటికీ ఖచ్చితంగా ఓటమిని అంగీకరించవద్దు. పోరాటం కొనసాగించాలి. విజయాన్ని ముద్దాడేంత వరకు కూడా మన పోరాటం కొనసాగాలని చెప్పి లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ కుమార్ సార్ తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఈశ్వర్తో వనం నాగయ్య, కెరటం న్యూస్, ఖమ్మం.